ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి మనకి ప్రజెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రాసెస్లో భాగంగా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు, లేకుంటే ఒక సచివాలయం నుంచి ఇంకొక సచివాలయంకి, లేకుంటే ఒక మండలం నుంచి ఇంకొక మండలంకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రాసెస్లో భాగంగా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎవరు లాగిన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఈ ట్రాన్స్ఫర్ అనేది 1 నుంచి 15 లోపల మనం ఈ ట్రాన్స్ఫర్ అని చేసుకోవాలి. సో నా క్లాస్కి సంబంధించి ఒక అతను వేరే ఊరికి అయితే వెళ్ళడం జరిగింది. ఉన్నటువంటి డిస్టిక్లనే వేరే ఒక మండలంకి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడికి పింఛన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను. సో ఎవరు లాగిన్లో చేయాలి ఏంటని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది వీడియో అనేది. సో ఆ టాపిక్ అనేది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరింత లేట్ చేయడం టాపిక్ అయితే లెట్స్ గో. పింఛన్ ట్రాన్స్ఫర్ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్ ద్వారా మనం చేయాల్సి ఉంటుందండి. సో వారి యొక్క పర్మిషన్ మేరకు నేను వారి యొక్క పర్మిషన్ తీసుకొని వీడియోని చేస్తున్నాను. సో వారి యొక్క బయోమెట్రిక్ అయితే వేపిస్తున్నానండి ఇక్కడ. సో వారి యొక్క బయోమెట్రిక్ వేయించి, సో ఇక్కడ మనం బయోమెట్రిక్ వేయించిన వెంటనే మన యొక్క పింఛన్ యాప్ ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సంబంధించి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పెన్షనర్ ఇన్ఫో అప్డేట్ అని చెప్పేసి మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ సో అన్పెయిడ్ పింఛన్, అలాగే ట్రాన్స్ఫర్ అండ్ మైగ్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే సచివాలయంలో, అంటే మన యొక్క సచివాలయంలో ఎంతమంది అయితే పింఛనర్స్ ఉంటారో వారి యొక్క డేటా మొత్తం మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడి నుంచి మనకి పింఛన్ అనేది ఏ జిల్లాకు కానీ, ఏ మండలం కానీ, ఏ ఊరికైనా కానీ మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఈ ప్రాసెస్ ఓన్లీ మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్ అనేది చేయాలి. అది కూడా 1 నుంచి 15 లోపల చేస్తే ఫర్దర్గా నెక్స్ట్ మంత్ మనం ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి సచివాలయంకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నది అప్డేట్ చేసిన వెంటనే మనకి అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి అడుగుతుంది. సో ప్రజెంట్గా మేము నంద్యాల జిల్లా సంబంధించి కాబట్టి నంద్యాల జిల్లాని సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఏ మండలం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ప్రజెంట్గా మా యొక్క మండలమే కాబట్టి సో మా మండలం అనేది సెలెక్ట్ చేస్తున్నాను అండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి మరి యొక్క గ్రామం అయితే అడుగుతుంది. సో ఆ గ్రామం అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీరు పింఛన్ అనేది ఏ ఊరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో, అలాగే ఏ ఊరికైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి 15 లోపల మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరుతున్నారో వారి యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక లాగిన్ ద్వారా మీరు ఈ విధంగా చేసుకోవచ్చండి. చేసుకున్న వెంటనే నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఎక్కడైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారో అక్కడికి పింఛన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే పింఛన్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయండి, ఎటువంటి మిస్టేక్ అయితే చేయదండి. సో ఈ విధంగా మనకి పింఛనర్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.